హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టైర్స్ అండ్ సర్వీసెస్. మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఈరోజు మన సర్వీసర్కి మారుతి రిడ్స్ వెహికల్ అయితే వచ్చేసింది. ఇది ఓల్డ్ మోడల్. దీనికి వచ్చేసి మనము అండర్ బాడీ యాంట్రస్ట్ కోటింగ్ అయితే వేస్తున్నాము. దీనికి ఓల్డ్ వెహికల్ బిఫోర్ అప్పుడు ఓల్డ్ టైమ్స్లో అండర్ బాడీ యాంట్రస్ట్ లేదు, కూడా వేయించే వాళ్ళు కూడా కాదు. కానీ ఇప్పుడైతే వస్తున్న కొత్త వెహికల్స్కి షోరూమ్ వల్లే సెమీ అండర్ బాడీ కోటింగ్ వేసేస్తున్నారు, ఫుల్ లేకుండా. కావాలనుకున్న వాళ్ళు బయట కూడా మనము ఫుల్ అండర్ బాడీ కోటింగ్ కూడా వేసుకోవచ్చు. మెయిన్ ఇది వేసుకోవడం వల్ల మనకు వెహికల్ అనేది ఒక 5-6 ఇయర్స్ తర్వాత రస్ట్ పడడము, అండర్ బాడీ వెళ్ళడము, లేకపోతే ఇలా పుచ్చిపోవడము, మీరు చూడొచ్చు ఎలా వస్తున్నారో. మనకు ఈ అండర్ బాడీ యాంటీ కోటింగ్ వేయడం వల్ల లోపల బాడీ అనేది డ్యామేజ్ కాకుండా మనకు ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే అండర్ బాడీ ఎక్కువగా వాష్ చేయము, ఎక్కువగా ఎప్పుడు ఎత్తి మనం వాష్ చేయడం కానీ, లేకుంటే కొంతమంది ఎక్కువ వాష్ చేయడం వల్ల కూడా మనకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ప్రెషరు అండర్ బాడీ తగలడం వల్ల, రైనీ సీజన్లో వాన పడడం వల్ల కానీ, బురద పడి అలాగే నిల్వ ఉండడం వల్ల కూడా మనకు అండర్ బాడీ చిలుము పట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ అండర్ బాడీ కన్నా మనకి చిలుము పడితే బాడీలో స్టామినా అనేది తగ్గిపోతుంది. దానివల్ల లోయర్ ఆర్మ్స్, సస్పెన్షన్స్, దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే సమస్య అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు లోపల సస్పెన్షన్ అంతా కూర్చుంది దీనిపైన, అండర్ బాడీ పైన. కాబట్టి మనము అండర్ బాడీ యాంట్రెస్ట్ అనేది వేయించుకుంటే మనకు మంచి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది బాడీది. ఈ అండర్ బాడీ యాంట్రెస్ట్ కొట్టడానికి తర్వాత డ్రైవ్ అవ్వడానికి టోటల్ 3 to 4 hours టైం అయితే పడుతుంది. ముందుగా మనం నీట్గా వాష్ చేసి ఎక్కువగా ఇది ఉంటే మనకు గలీజ్గా ఉండి దాన్ని పేపర్తో శాండింగ్ చేసుకునే అవసరం అయితే పడుతుంది. శాండింగ్ చేసిన తర్వాత మనము అండర్ బాడీ యాంట్రెస్ట్ కోట్ అయితే అప్లై చేస్తాము. మీరైతే చూడొచ్చు, అప్లై చేసే ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇలాగైతే అప్లై చేస్తాము. దీంతో మనకు అండర్ బాడీ యాంట్రెస్ట్ సపరేట్ వస్తున్నాయి. యాక్చువల్లీ బయట కొంతమంది ఓన్లీ పెయింట్ కూడా వేస్తుంటారు, నార్మల్ పెయింట్. కానీ అండర్ బాడీ యాంట్రెస్ట్ ఇది సపరేట్ వేయడం వల్ల దానిలో కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, రబ్బర్ టైప్ వస్తుంది. మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది, డాట్స్ మాదిరి. ఇలా మనకు ఉండడం వల్ల మనకు రస్ట్ పట్టకుండా కాపాడుతుంది, రస్ట్ తక్కువగా పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ వెహికల్ ఓల్డ్ అసలు ఫుల్ డ్యామేజ్ అయిన తర్వాత వీళ్ళు వేస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెమన్నా బెటర్గా ఉంటుందని. మామూలుగా మనకు ఏ వెహికల్స్ ఉన్నా కూడా ఓల్డ్ వెహికల్ కానీ కొత్త వెహికల్ కానీ మనం అండర్ బాడీ చెక్ చేసుకొని అండర్ బాడీ యాంట్రెస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. మన దగ్గర టోటల్ 3 వెరైటీ బ్రాండ్స్ అండర్ బాడీ యాంట్రెస్ట్ కోతే అప్లై ఉంది. బేసిక్, ఇంకా కొంచెం మిడ్ వర్షన్, ఇంకోటి ప్రీమియం, అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ క్వాలిటీ పైన మ్యాటర్ అనేది అవుతుంది. మీరైతే చూడొచ్చు, అండర్ బాడీ యాంట్రెస్ట్ వేసిన తర్వాత సైలెన్సర్ కోట్కి సపరేట్ ఇంకొకటి వస్తుంది. దాని సైలెన్సర్ కోట్ అనేది ఇంకోటి సపరేట్ వేసుకోవాలి. సైలెన్సర్ కూడా మనకు యాంటీ హీట్ రెసిస్టెన్స్ వస్తుంది. నార్మల్ సైలెన్సర్ సిల్వర్ కోట్ అయితే కాదు, దీనికి సపరేట్ అండర్ బాడీ యాంట్రెస్ట్ కోట్తోనే మనం సపరేట్ పర్చేస్ చేసి వేసుకోవాల్సి ఉంది. మనం దాంట్లోకే టోటల్ కలిపి అమౌంట్ అనేది చెప్తాము. ఆ అమౌంట్ ప్రకారంగా వెహికల్ని బట్టి మనమైతే వర్క్ అనేది చేస్తాము. మీరైతే చూడొచ్చు, టోటల్ అండర్ బాడీ కొట్టిన తర్వాత బిఫోర్ ఎలా ఉంది అనేది. బిఫోర్ అని మనకంతా ఎక్కడెక్కడ చిలుము అంతా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకు అదంతా కనపడకుండా ప్యాచ్ మాదిరి కవర్ అయిపోతుంది. తర్వాత ఫ్యూచర్లో మనకు రస్ట్ పట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు కూడా మీ వెహికల్స్ చెక్ చేసుకొని అండర్ బాడీ యాంట్రెస్ట్ ఒకవేళ అవసరం ఉంటే వేయించుకోవడమా, లేకుంటే ఎవరైనా మీ దగ్గరలో సర్వీస్ సెంటర్లో చూస్తే కూడా వాళ్ళని చూసి మీకు చెప్తారు దీనికి అండర్ బాడీ యాంట్రెస్ట్ వేయించుకోవచ్చా. కొన్నిసార్లు మనము ఎక్కువగా బాడీ డ్యామేజ్ ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా టింకర్ దగ్గర టోటల్ బాడీ వెల్డింగ్ చేయించుకొని వేయించుకోవాలి. అది ఇంకా బాగుంటుంది. దీనికి కూడా చేయించుకోవాలి, కానీ కస్టమర్ వద్దు, ఇంకా నాకు ఒక 2 yearsలో వెహికల్ సేల్ చేస్తాను అనే ఉద్దేశంతో వీళ్ళు ఓన్లీ అండర్ బాడీ